రిజర్వేషన్ పాటించిన కూడా ప్రభుత్వం రిజర్వేషన్ పాటించిన కూడా ప్రభుత్వం దళిత ద్రోహి 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎయిమ్స్ చైర్మన్ దళిత సోదరికి ఎయిమ్స్ చైర్మన్ దళిత సోదరికి ఎయిమ్స్ చైర్మన్ దళిత సోదరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ ముఖ్యమంత్రి డౌన్ డౌన్ ఎమ్మెల్యే డౌన్ డౌన్ ఎమ్మెల్యే దళిత మహిళకు రాజ్యాంగాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని లోకేష్ రాజ్యాంగం అమలు చేయాలి. సెక్రటరీ చైర్మన్ దళిత మహిళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత మహిళకు ఎయిమ్స్ చైర్మన్ పదవిని పార్టీ అధ్యక్షులు నాగరాజు గారు, ఆంజనేయులు గారు, సాగర్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిలకల్లు గ్రామ పార్టీ అధ్యక్షులు రాంబాబు గారు, జిల్లా కార్యదర్శి మాదేవి నాగబాబు గారు, నరసింహారెడ్డి గారు, రామారావు గారు, కల్లా కృష్ణ గారు, ఇంకా సోదరులు చాలా మంది చిలకల్లు చేశారు వారు, అలాగే ఇబ్రాహిం గారు, ప్రసన్న పట్టణ పార్టీ కార్యదర్శి ప్రసన్న గారు, వెంకయ్య గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా కళా వెంకటరావు గారు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వారిని కోరుతా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద మార్కెట్ చైర్మన్ ఒక దళిత మహిళకి కేటాయించి మరి ప్రభుత్వం దళిత మహిళకు కేటాయించిన ఎయిమ్స్ చైర్మన్ ని ఓసీగా మార్పు చేయాలనే ఆలోచన సరైనది కాదని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో సెక్రటరీ ఇన్ఛార్జి తన్నీరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి ముప్పటి చిన్నా గారు, మరి గ్రామాల నుంచి మండలానికి అనేక మంది నాయకులు రావడం జరిగింది. ఈరోజు ఓసీలకి మార్పు చేయాలనే ఆలోచన ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా దళితులకి మరి రాజ్యాధికారికంగా వచ్చిన పదవి తప్ప మరి ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక జీవో కోసం అయితే మరి ఆ జీవోను కూడా కూటమి ప్రభుత్వం మార్పు చేస్తూ ఓసీలకి మార్కెట్ చైర్మన్ కేటాయించే ఆలోచన చేయడం సరైనది కాదని చెప్పి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలనే ఆలోచనని లేనట్లయితే వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి రోజు కూడా అవసరమైతే దళిత మేరకు మార్కెట్ నిర్మించేంత వరకు కూడా మా పోరాటం ఆడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇన్ఛార్జి కన్వీనర్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ